జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్లో శివార్లోని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో మొత్తం 27 స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నిన్నటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతను డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అప్పగించింది. జీహెచ్ఎంసీలో కలిసిన 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జోన్లు కేటాయింపు కూడా జరిగింది. చార్మినార్ జోన్లో ఆదిబట్ల, బడంగపేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్ ఉండగా శేర్లింగంపల్లి జోన్లో బండ్లగూడ, జాగీర్, మణికొండ, నార్సింగి, అమీన్పూర్, తెల్లాపూర్ ఉన్నాయి. అలాగే ఎల్బీ నగర్ జోన్లో మీర్పేట్, పెద్ద అంబర్పేట్, తుక్కుగూడ, దొమ్మాయిగూడ, గడ్కేసర్, ఫిర్జాదిగూడ, పోచారంలను కేటాయించారు. సికింద్రాబాద్ జోన్లో బోడుప్పల్, జవహర్ నగర్, నాగారం, తూంకుంట, కూకట్పల్లి జోన్లో దుండిగల్, గుండ్లపోచంపల్లి, కోంపల్లి, మేడ్చల్, నిజాంపేట్, బొల్లారంలు ఉన్నాయి.